అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ 2024లో మనకి గురుపుష్య యోగం అనేది చాలా అరుదుగా అయితే వస్తుంది కదండి. అలాంటి యోగం అనేది మనకి ఈ సంవత్సరంలో 4 సార్లు అయితే వచ్చింది. అసలు ఈ గురుపుష్య యోగము అంటే ఏమిటి, ఎందుకు దీనిని ఇంత ప్రత్యేకంగా చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మనము చాలా బాగా నమ్ముతామండి. ధనతేరస్ అంటే ధనత్రయోదశి ఎలాగైతే మనం బంగారం వెండి కొంటే అంతకంత రెట్టింపు అవుతుంది అనుకుంటామో, అదేవిధంగా ఈ గురువారం రోజున పుష్య నక్షత్రం కలిసి వస్తే మనం ఏవైనా కొంటే అలాగే ఏమైనా పనులు చేస్తే చాలా మంచిదని కూడా నమ్ముతాము. అయితే ఆ డేట్స్ అన్నీ కూడా నేను ఇవాళ వీడియో చెప్తానండి. దాంతోపాటుగా ఎవరికైనా ఎందుకు గురుపుష్య యోగం అనేది అంటే దానికి నేను ఒక అర్థం అనేది చెప్తాను. మనందరికీ కూడా తెలుసు 27 నక్షత్రాలు, 7 వారాలు, 12 రాశులు అనేవి ఉంటాయి. ఆ నక్షత్రాలలో ఒకదాని పేరే ఈ పుష్య నక్షత్రము. కాబట్టి ఈ పుష్య నక్షత్రంలో గురువు అనేది బృహస్పతి గ్రహంగా ఉన్నప్పుడల్లా అది గురుపుష్య యోగంగా మనం ఒక శుభదాయకంగా అయితే మనకి ఏర్పరుస్తుంది. కాబట్టి మనం ఈ రోజున ధనత్రయోదశి రోజున అయితే ఎలాగ బంగారం కొంటామో, ఎలాగ మనం వెండి కొంటామో, ఎలాంటి కొత్త పనులు స్టార్ట్ చేస్తామో అలాంటి యోగమే ఈ గురుపుష్య యోగము. ఎందుకు అంటే శనిగ్రహము పుష్య నక్షత్రానికి అధిపతి. పుష్య నక్షత్రము కర్కాటక రాశిలో పడితే చంద్రుడు మరియు గురుగ్రహాల కలయిక అనేది ఉంటుంది. ఈ 2 ప్రయోజనకరమైన గ్రహాల మధ్య ఈ కలయిక అనేది శుభప్రదమైనది. కాబట్టి ఈ రోజున మనము ప్రధాన కార్యక్రమాలు చేస్తే, ముఖ్యంగా కూడా మన అందరం కూడా బంగారం కొంటే, గుండు సూదంత బంగారం కొంటే కూడా అది రెట్టింపు అయ్యి చాలా మనకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని కోరుకుంటాం. కాబట్టి ఈ రోజున బంగారం, వెండి అలాగే ముఖ్యమైన పనులు చేస్తే చాలా మంచిదండి. అలాగే లక్ష్మీ పూజని అంటే ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఆరాధించి ఇంటి ముందు గుమ్మం ముందు దీపారాధన చేసి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున పసుపు రంగు నైవేద్యములు, ముఖ్యంగా లడ్డు లేకుంటే మైసూర్ పాకు, ఏవైనా కూడా ఎల్లో కలర్ ఉన్న నైవేద్యాలు పెట్టాలి. అలాగే బంగారం వెండి కొనలేని వాళ్ళు ఎల్లో కలర్లో ఉన్న పసుపు రంగుని అంటే పసుపుని ఇంటికి తీసుకొని రావడం, అది పూజలో పెట్టుకోవడం. అలాగే అమ్మవారికి ఎల్లో రంగు ఫ్రూట్స్ని అంటే పనసకాయలు కానీ లేకపోతే ఎల్లో కలర్లో ఉన్న ఏవైనా కూడా ఫ్రూట్స్ని అలాగే నైవేద్యాలను చేసి పెట్టడం, అలాంటివి ఈ రోజున చేస్తే చాలా మంచిదండి. దాంతోపాటుగా నలుపు రంగు ఉన్న వస్తువుల్ని అలాగే నలుపు రంగు ఉన్న దుస్తుల్ని ధరించకూడదు. దాంతోపాటుగా ఈరోజు పెళ్ళి అనేది కూడా చెయ్యకూడదండి. పెళ్ళిళ్ళు అనేవి ఈ రోజున చెయ్యకూడదు. దాంతోపాటుగా కొన్ని పనులు అయితే చేస్తే చాలా మంచిది. అలాగే కొత్త ఇల్లు కొనడం లేకుంటే గృహప్రవేశం చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే కొత్త వాహనాలు కొనడం లేకపోతే ఏవైనా కొత్త కొనుగోళ్ళు అంటే షేర్ మార్కెట్స్ పెట్టడం, షేర్స్ పెట్టడం, అలాగే ఏవైనా ఫైనాన్షియల్గా అలాగే అన్ని వాటిలలో కూడా డబ్బులు పెట్టడం, ముఖ్యంగా కొత్త పనులు, రిజిస్ట్రేషన్స్, భూస్థాపన, శంకుస్థాపన అలాంటివి, బోరింగులు వేయటం, అలాంటి వాటికి కూడా ఈరోజు చాలా అరుదైన అలాగే అమూల్యమైన మనకు వచ్చే రోజులు అన్నమాట. కాబట్టి ఈ రోజులలో అలాంటివి చేసుకోవచ్చు. దాంతోపాటుగా మొబైల్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ అలాంటివి ఉంటాయి కదండి, అలాంటివి కొనుక్కున్నా కూడా చాలా మంచిదండి. అంతేకాకుండా ఇవి బంగారు వెండి కొనలేని స్తోమత లేని వారు ఈ రోజున అమ్మవారికి పసుపు రంగుది ఏమైనా అంటే పసుపు కొనడం లేకపోతే పసుపు రంగు కందిపప్పు, పెసరపప్పు అలాంటి పప్పులు తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా చేసి మీరు పూజించినట్లయితే కూడా నెక్స్ట్ ఇయర్కి లేకుంటే ఇంకొక గురుపుష్యం యోగం వచ్చే లోపల మీరు బంగారం వెండి అమ్మవారి దయ వల్ల కొనగలిగే స్థాయికి వస్తారు. అయితే ఇప్పుడు మనకి 2024లో ఎన్ని గురుపుష యోగాలు వచ్చాయి, ఏ టైంలో బంగారు కొనాలి అనేది ఇప్పుడు చూద్దాం. 2024లో మనకి జనవరి నెలలో వస్తుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏమిటి అనేది. ఇక్కడ మనకు గురువారాలు చూసుకున్నట్లయితే గురువారాల్లో గురుపుష యోగం అనేది చూసుకోవాలండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పుష్యమి నక్షత్రం అనేది ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు. కానీ ఇక్కడ పునర్వసు నక్షత్రం అనేది ఉదయం 8:07 అయిపోతుందండి. తర్వాత అంతా పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజున గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. మీ దగ్గర క్యాలెండర్ ఉంటే 25వ తేదీ జనవరి గోల్డ్ అనేది రాసి పెట్టేసుకోండి, మీరు చూసినప్పుడు గుర్తుంటుంది. ఈ టైంలో కొనాలి అంటే ఈ రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తాలు ఇవేవీ లేకుండా మీరు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ 8:07 కంటే 8:06 నుంచి అనుకోండి, 8:30 నుంచి ఈరోజు అంతా కూడా సాయంత్రం వరకు కూడా నెక్స్ట్ డే మనకి ఉదయం 9:56 వరకు అయితే ఉంటుంది. మనకి గురువారంతో కూడిన పుష్యమి నక్షత్రం కావాలి కాబట్టి ఈ 25వ తేదీ మనకి
గురుపుష్య యోగం అనేది ఉంటుంది. తిరిగి మనకి ఫిబ్రవరి నెలలో కూడా ఉంది. ఆల్రెడీ నేను ఫిబ్రవరి క్యాలెండర్ చెప్పేటప్పుడు మీకు గురుపుష్య యోగం అనేది ఉంటుందండి అని చెప్పాను. అదే 22వ తేదీ గురువారంతో కూడిన ఫిబ్రవరి నెలలో గురుపుష్య యోగము. ఎందుకంటే ఈరోజు మనకి ముందు రోజు పునర్వసు నక్షత్రం అనేది మధ్యాహ్నం 3:35 ప్రారంభమై ఈరోజు అంటే 22వ తేదీ సాయంత్రం 5:16 వరకు అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ టైంలో ఎప్పుడు అంటే మీరు ఈ టైంలో ఎప్పుడు వరకైనా తీసుకోవచ్చండి. కాకపోతే సాయంత్రం 5:16 వరకు తీసుకోవాలి. అందులో కూడా రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం అలాంటివి లేకుండా తీసుకొచ్చుకొని మీరు నెక్స్ట్ డే అనేది పూజలో అమ్మవారికి పెట్టి పూజ అనేది చేసుకొని అమ్మవారికి పెట్టి ఆ తర్వాత మీరు వేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం కానీ శుక్రవారం రోజు సాయంత్రం కానీ అలాగా వేసుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి మనకి మార్చిలో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏవి కూడా పుష్యమి నక్షత్రం అనేవి లేవు. మనకి ఇక్కడ ఈ రోజుకే అయిపోతుంది రాత్రి వరకే, తర్వాత పుష్యమి నక్షత్రం అనేది లేదు. ఏప్రిల్లో కూడా అంతేనండి. చూడండి, ఇక్కడెక్కడ కూడా పుష్యమి నక్షత్రం అనేది లేదు. ఆ తర్వాత మేలో కూడా పుష్యమి నక్షత్రం అనేది లేదు. ఆ తర్వాత జూన్ కూడా లేదండి. ఆ తర్వాత జూలై కూడా లేదు. ఆగస్ట్లో కూడా మనకి ఎక్కడ పుష్యమి నక్షత్రం అనేది గురువారంతో లేదు. ఆ తర్వాత మనము సెప్టెంబర్లో చూసుకున్నాం. సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పునర్వసు నక్షత్రం అంటే దాని తర్వాత పుష్య నక్షత్రం అనేది వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 26వ తేదీ పుష్య నక్షత్రము తెల్లవారుజామున అంటే 4 గంటలకు ఇది పునర్వసు నక్షత్రం అయిపోతుంది. కాబట్టి 4 గంటల నుంచి పుష్యమి నక్షత్రం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజంతా కూడా అర్ధరాత్రి వరకు కానివ్వండి, నెక్స్ట్ డే వరకు కానివ్వండి. నెక్స్ట్ డే దశమి తిథి చాలా మంచిది శుక్రవారం రోజున. కాబట్టి ఈ రోజున మీరు అంటే ఈరోజంతా కూడా రాహుకాలం, యమగండం, వర్జ్యం అలాంటివి చూసుకొని బంగారం కొంటే ముఖ్యంగా సాయంత్రం పూట కొనండి, చాలా మంచిది. ఈ రోజున కొని అమ్మవారి దగ్గర పెట్టి శుక్రవారము పూజ చేసి అమ్మవారి దగ్గర ఖచ్చితంగా మీరు ఈరోజు బంగారం కొన్నవాళ్ళు శుక్రవారం ఏ రోజునైనా కూడా గురువారం కొన్నవాళ్ళు శుక్రవారం అమ్మవారికి కలసం కానీ ఫోటోకి కానీ మీరు కొన్న ఆర్నమెంట్స్ అంటే జ్యువెలరీని ఆ పూజలో పెట్టి ఆ తర్వాత మీరు వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే చాలా రెట్టింపు ఫలితాలు అనేవి ఇస్తాయి. చాలా మీకు బంగారము వద్దంటే కూడా వద్దనం లేండి ఎలాగో ఆడవాళ్ళు. సో కావాల్సినంత బంగారం అయితే వస్తుంది. ఈరోజు కూడా మనము గోల్డ్ కొనచ్చు, చాలా మంచి రోజు. ఆ తర్వాత అక్టోబర్లో చూద్దామండి. అక్టోబర్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చూడండి తిరిగి పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం అనేది అక్టోబర్ 24వ తేదీ మనకి 11:30కి అయిపోతుంది. అంటే 11:26 అయిపోతుంది. ఆ తర్వాత అంత వచ్చేదంతా కూడా పుష్యమి నక్షత్రం. కాబట్టి ఈ 24వ తేదీ గురువారం కూడా అక్టోబర్లో మనకి గోల్డ్ కొనడానికి మంచి రోజు. ఈ రోజున కూడా ఈ యమగండము గురువారం రోజున యమగండం అనేవి ఈ సంవత్సరం అంతా మనకి యుగాలు మారినా కూడా ఈ గురువారం పూట ఈ రావుకాలం, యమగండం, దుర్ముహూర్తం అనేవి అసలు మారవండి, ఇంకా అట్లే ఉంటాయి. కాబట్టి మీరు ఈ గురువారం రోజున వచ్చే రాహుకాలము, యమగండము అలాంటివి గుర్తుపెట్టుకొని వర్జ్యం అనేది చూసుకొని బంగారం అనేది కొనుక్కోవచ్చు. తిరిగి తర్వాత రోజు మనం అమ్మవారికి పూజలో పెట్టి పూజ అనేది చేసుకోవాలి. ఇది 25. తర్వాత నవంబర్ నెలలో అక్టోబర్ నెలలో అండి అయిపోయింది కదా, అక్టోబర్ 24 కొనాలి. ఇప్పుడు నవంబర్ అనమాట. నవంబర్లో మనకి తిరిగి చూసుకుంటే పుష్యమి నక్షత్రము రాత్రి 7:44 ఉంది. కానీ ఎప్పుడైనా కూడా గురువారం రోజున షష్ఠి తిథి వస్తే ఆ రోజున బంగారం కొనకూడదు. ఈరోజే కాదు, ఎప్పుడైనా కూడా షష్ఠి తిథి అనేది వచ్చి గురువారం రోజున వస్తే ఆ రోజున బంగారం అనేది కొనకూడదు. కాబట్టి మీకు ఇప్పుడు నవంబర్ నెలలో గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఉన్నప్పటికీ కూడా షష్ఠి తిథి రావడం వల్ల ఈ రోజున బంగారం అనేది కొనకూడదు. కాబట్టి ఇది గురుపుష్య యోగం అనేది కాదు. ఇప్పుడు నేను మీకు అన్నీ కూడా ఒక పేపర్లో రాసి చూపిస్తున్నాను. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మనకి 2024లో జనవరి 25వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జనవరి 26 9:56 వరకు ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు కూడా రాత్రి షాప్స్ క్లోజ్ చేసేంత వరకు కూడా మనం కొనుక్కోవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం రోజున సాయంత్రం 5:16 వరకు అయితే కొనుక్కోవచ్చు. సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 4 నుంచి ఆ రోజంతా కూడా అంటే ఇవన్నీ కూడా దుర్ముహూర్తము, అలాగే రావుకాలము, యమగండము, వర్జము ఈ 4 లేకుండా చూసుకొని ఆ టైమింగ్స్లో కొనుక్కోవచ్చు. తిరిగి అక్టోబర్ 24 ఉదయం 11:30 నుంచి ఆ రోజంతా కూడా
కొనుక్కోవచ్చు. నవంబర్ 24 షష్ఠితో కూడిన గురువారం కాబట్టి ఈ రోజున కొనకూడదు. వీటిల్లో అంతా కొనొచ్చండి. ఈ డేట్స్లలో కొనకూడదు. సో ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి పెట్టుకోండి. మీకు అర్జెంట్ అంటే మన్నాడు కొనేయండి, లేదు అంటే ఈ డేట్స్లలో కొనుక్కోవచ్చు హ్యాపీగా. మీరు ఈ రోజున మనం చిన్నది ఏదైనా కొనుక్కోవాలంటే కూడా ఎత్తిపెట్టుకొని ఆ రోజున కొనుక్కోండి, చాలా మంచిది. బంగారంతో పాటు వెండి కొన్నా కూడా చాలా మంచిదండి. అలాగే ఏవైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే కూడా ఈ రోజున స్టార్ట్ చేస్తే చాలా మంచిది. అలాగే కొనుక్కోవాలంటే కూడా ఈ రోజున కొనుక్కుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.